పేరండి? నా పేరు సాలి ప్రసాద్ అండి. మచిలీపట్నంలో పోర్ట్ వచ్చింది కదా, మచిలీపట్నం పోర్ట్ వచ్చింది కదా. ఇప్పుడున్న ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేను తెచ్చాను అంటున్నాడు. ఇప్పుడు కొల్లు రవీంద్ర తెచ్చాడు ఆ పోర్టు? కొల్లు రవీంద్ర టైంలో వచ్చినట్టు అనిపించట్లేదు, కానీ మరి నాని గారి టైంలోనే అది జరిగినట్లుగా భావిస్తున్నాం. నాన్నగారి టైంలో భావిస్తున్నాను అంటున్నారు, మీరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అంటే మీకు డౌట్ ఉందా నాన్నగారి టైం? లేదు, నాన్నగారి టైంలోనే వచ్చింది. నాన్నగారి టైంలోనే వచ్చింది. అలాగే మీకు కోతివేడు దూరంలో మెడికల్ కాలేజ్ ఉంది కదా, మెడికల్ కాలేజ్ ప్రపోజల్ కూడా నేనే పెట్టాను, నా వల్లే వచ్చిందని చెప్తున్నాడు ఆయన. చెప్పుకుంటా ఉందండి, అందరూ చెప్తారు, నేను చెప్తాను. నేను అపోజిషన్లో ఉన్నాను అనుకోండి, ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి, నేను తెచ్చాను అని అందరూ చెప్తారు అపోజిషన్ వాళ్ళు. కానీ దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని మరి ఆ పనిని జరిగే విధానం చేసే మనిషి అనే వ్యక్తి కావాలి కదా మనకి. అది నాన్నగారు వల్ల అయ్యింది, నాన్నగారే చేశారని నేను చెప్పుకుంటున్నాను. మేము చేసిన అభివృద్ధిని వీళ్ళు రంగులు వేసుకుని వాళ్ళ అభివృద్ధి కింద చూపించుకున్నారు, వాళ్ళు అసలు ఏమీ చేయలేదు, అసలు నాని ఇంట్లో నుంచి బయటికే రాలేదు అని చెప్పేసి కొల్లు రవీంద్ర చాలా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మరి చెప్తానికి చాలా మంది చెప్తారు అంటారు, రాళ్ళుగా వచ్చేవాళ్ళకి కనపడతారుగా. ఇక్కడ జనాలు ఏమైనా పిచ్చోళ్ళ కాదు కదా. మరి ఎవరు వచ్చారు, ఎవరు చేశారు, ఎవరి వల్ల జరిగింది అనేది మరి ప్రజలకి గమనిస్తూనే ఉన్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. మరి చేసేవాళ్ళు కనపడతారు, చేయని వాళ్ళు చెప్పుకుంటారు, అంతే. కరోనా లాంటి కష్టకాలంలో దాదాపుగా 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చింది, ఇంట్లో నుంచి బయటకు రాలా జనాలు. అప్పుడు మీకు మీ ఇంటి దగ్గరికి కొల్లు రవీంద్ర వచ్చాడా, పేరు నాని వచ్చారా, లేదా ఎవరు వచ్చారు అసలు మా ఇళ్ళ దగ్గర మేము పలకరించడానికి ఏదైనా కానీ? మా ఇళ్ళ కంటే మరి అధికారులు కొంతమంది వచ్చారు, మరి అది ఎవరు పంపించారు అనేది జనాలే తెలుసు. ఆ ప్రభుత్వం ఉన్న కనుక ప్రభుత్వం వాళ్ళే పనిచేసే వాళ్ళే వస్తారు. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, జగన్ ప్రభుత్వం ఉంది కనుక జగన్ ప్రభుత్వం ద్వారానే మరి ఆ కరోనా టైంలో ఆ ఇంటింటికి మరి ఏం కావాల్సిన ఆ నిత్యావసర వస్తువులు కానీ మరి ఏది అవసరమైతే అది మరి జగన్ ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్న నాని గారు కానీ, కిట్టు గారు కానీ, మరి వార్డులో ఇన్ఛార్జీలు కానీ మరి వాళ్ళే వచ్చి ఆ సహకారాలన్నీ చేశారని చెప్పగలుగుతాం. సరే, అయితే మచిలీపట్నంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి మరి పేర్ని గారి కుటుంబమే పేరులో ఉంది కనుక మరి తరతరాలుగా వస్తున్న దాన్ని బట్టి ఆ కృష్ణమూర్తి గారు కానీ మరి నాని పేరును కానీ తీసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుడైన పేరుని కిట్టు గారే ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా రావచ్చని చెప్పగలను. పేరు విజయలక్ష్మి పర్స. అమ్మ, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిద్ది అని అనుకుంటున్నావు నువ్వు? మేము జగన్ వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాం. ఎందుకని? మాకు చాలా చేశాడండి. మా పాప వాలంటీర్ అండి. కరోనా టైంలో కూడా మమ్మల్ని వదిలేసి మా కుటుంబాన్ని సేవ చేసిందండి. అట్లాగే మాకు అన్ని మంచిగా జరిగినాయి. మీకు ఏం సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి అసలు? మాకు చేయూత వచ్చింది, మరి విద్యా దీవెన వచ్చింది. అంటే మా పాప కాలేజీకి వెళ్ళేది, తర్వాత వాలంటీర్ ఇచ్చారు. మరి రైతు భరోసా వచ్చింది. మాకు అన్ని బాగానే చేసాడు జగన్. మళ్ళీ జగన్ అన్నే రావాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచితంగా గ్యాస్ బండ్లని నెలకు 1500 రూపాయలు మహిళలకు వేస్తానని, ఉచితంగా బస్సు పెడతానని ఇలాంటి హామీలు కూడా ఇచ్చారు కదా ఈసారి. మరి ఆయన కోట చేస్తే మంచి జరిగింది అంటారా, లేకపోతే ఇలాంటి? మేము మరి మాకు చేసింది జగన్ అన్నే కదా, మాకు మళ్ళీ జగన్ అన్నే రావాలి, మళ్ళీ జగన్ అన్నకే వేస్తాం. అయితే ఇక్కడ కొల్లు రవీంద్ర గారికి పేరుని కిట్టు గారికి ఎలా ఉంది? ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? ఇక్కడ అది ఎవరు వచ్చేదంటే అది మామూలుగా అది వేసే దాన్ని బట్టి ఉంటుందండి. మరి జనాలు ఎలా ఉంటారు అది తెలియదు కదా, ఎవరి మనసు లేదు. వీళ్ళిద్దరు ఎవరు మంచి చేశారు అనిపిస్తుంది? మాకు జగన్ అన్న చేసాడు. పేరుని కిట్టు గారు కూడా ఇక్కడ చాలా చేశానని అంటున్నారు, కొల్లు రవీంద్ర గారు కూడా చాలా చేశానని చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించింది ఎవరు? మాకు ఎక్కువ కిట్టు గారు. ఏం చేశాడు ఆయన వచ్చి? ఏం చెప్పారు అసలు మిమ్మల్ని? నెక్స్ట్ మేము వస్తే మళ్ళీ ఏం చేస్తానని చెప్పాడు ఆయన? మాకు అన్ని బాగానే చేస్తానన్నాడండి, మంచిగాను. మళ్ళీ ఇటు వరకు చేసినవన్నీ మళ్ళీ చేస్తాను.